ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. త్రివిధ దళాధిపతులతో పాటుగా సిడిఎస్ అనిల్ చౌహాన్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోహాల్ తో మోదీ భేటీ అయ్యారు. కాల్పుల విరమణ అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, సరిహద్దుల వద్ద తాజా పరిస్థితిపై వారు చర్చిస్తున్నారు. సోమవారం పాక్ తో జరగనున్న చర్చల అంశంపై కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలతో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కొంత తేలికపడింది. కాల్పుల విరమణకు పాకిస్తాన్ ప్రతిపాదించగా అందుకు భారత్ అంగీకరించింది. పూర్తి స్థాయిలో తక్షణ కాల్పుల విరమణకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం శనివారం సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. తదుపరి కార్యాచరణ కోసం రెండు దేశాల డీజీఎంఓలు సోమవారం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత భారత్ పాకిస్తాన్ తర్వాత కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఈ రోజు ఉదయం ప్రధాని నివాసంలో ఒక కీలకమైన సమావేశం కొనసాగుతా ఉంది. అత్యున్నతమైనటువంటి కీలకమైన భేటీ కొనసాగుతా ఉంది. దీనికి ఈ సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కొనసాగుతున్న భేటీకి డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ తో పాటుగా చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, అదేవిధంగా త్రివిధ దళాధిపతులు, దీంతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు భద్రతా వ్యవహారాలు చూసుకున్న సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. మరొకసారి ఒక భేటీ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎప్పుడైతే నిన్న కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఈ భేటీ కొనసాగడం పైన రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే రేపు ఒకవేళ సమావేశం ఉంది, రెండు దేశాల మధ్య సంబంధించినటువంటి సమావేశం జరుగుతూ ఉంది. కీలకమైన ఆ సమావేశం. ఈ సమావేశంలో ఎలాంటి ప్రతిపాదనలు తీసుకురావాల్సి ఉంటుంది, కాశ్మీర్ విషయమా లేకుంటే మొత్తంగా తీవ్రవాదుల అంశమా, ఏ ఎజెండాగా రేపు సమావేశం నిర్వహించాల్సి ఉంది, ఆ సమావేశంలో ఎలాంటి ప్రతిపాదన పెట్టాలి అని చెప్పేసి కీలకమైన భేటీ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ భేటీలో అనేక అంశాలపై చర్చకు వచ్చే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా మరొకసారి నిన్న ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత మరొకసారి పాకిస్తాన్ నుంచి కొంత ఆ కాల్పులకు సంబంధించినటువంటి కాల్పులు జరిగాయని చెప్పేసి అటు భారత భూభాగంపై పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపిందని ఒకటి. అదే సందర్భంలో కొంతమంది ముష్కర్లు మరొకసారి ఆ భారత అంటే కాశ్మీర్ లోని భారత సైనిక స్థావరాలపై దాడికి దిగిందని చెప్పేసి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మొత్తంగా కూడా ఈ తర్వాత మన స్టెప్ ఎలా ఉండబోతుంది అనే దానిపైన ఈ మొత్తం ఒక కీ భేటీ అని చెప్పవచ్చు, కీ మీటింగ్ అని చెప్పవచ్చు. ఈ సమావేశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో మొత్తంగా కూడా ఇది ఒక చాలా కీలకమైన భేటీ అని కావచ్చు. ముఖ్యంగా ఎందుకంటే మొత్తం కూడా యావత్ భారతదేశం మెజార్టీ ప్రజలు కావచ్చు, సాధారణంగా రాజకీయ పార్టీలు కావచ్చు, ఇతర అన్ని వర్గాలు కూడా పాకిస్తాన్ విషయంలో కొంత కఠినంగా ఉండాల్సింది. యుద్ధం అంటే ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ సింధూర్ కావచ్చు, కాల్పుల విరమణ ఒప్పందంపై వెనక్కి తగ్గడం విషయంలో కొంత భారత్ సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఇక్కడ ఉన్నటువంటి భారత ప్రజల్లో కావచ్చు, రాజకీయ పార్టీలో కొంత అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి పైన కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ రేపు కనుక పూర్తి స్థాయిలో భారత్ చర్చల విషయంలో పట్టు కొనసాగించి ఏదైతే భారత్ అనుకుంటున్న తీవ్రవాదుల అంశం కావచ్చు, పిఓకే అంశం కావచ్చు, ఇతర అన్ని రెండు దేశాల మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అన్ని చర్చలపై అన్ని అంశాలపైన రేపు చర్చలో పాజిటివ్ గా సానుకూలంగా నిర్ణయం వస్తే సరే, లేకుంటే నెక్స్ట్ ఏం చేయాలని దానిపైన ఈ సమావేశంలో చర్చకు నడుస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే రేపు భేటీ తర్వాత ఎలాంటి అవుట్కమ్ వస్తుంది, ఆ భేటీలో ఎలాంటి అంశాలు తీసుకోవాలి ఎజెండా, ఆ భేటీ కనుక ఏదైతే సానుకూలంగా రాకుండా ప్రతికూలంగా వస్తే మాత్రం అంటే సరైన వాతావరణం భారత్ అనుకూలటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిపైన సానుకూల స్పందన రాకపోతే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ విషయంలో కఠిన వైఖరి కొనసాగే అవకాశం కనబడుతోంది. సో మాత్రం మనం గమనించాల్సిన అంశం ఏంటంటే కేవలం కాల్పుల విరమణకు ఒప్పందమే కుదిరింది తప్ప పాకిస్తాన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మోడీ సర్కార్ తీసుకుంటున్నటువంటి ఆంక్షల విషయంలో ఇప్పటికి కూడా వెనక్కి తగ్గలేదు. అందరూ అది గమనించాల్సిన విషయం అని చెప్పేసి కూడా ఆ కేంద్రం చెప్తూ వస్తుంది. సింధు జలాల విషయం కావచ్చు, అదేవిధంగా పాక్ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన
అదే విధంగా నిషేధం కొనసాగుతుంది. వెంటనే భారత్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులు నిషేధం ఒకటి, వాళ్ళు వెంటనే అంటే పాకిస్తాన్ వెళ్లాల్సిన అవసరం ఉంది, ఎట్లాంటి పరిస్థితిలో ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి లేదని చెప్పేసి నిషేధాజ్ఞలు వర్తిస్తాయి. అదే సందర్భంలో ఏదైతే ఇక్కడ దిగుమతుల అంశం, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి అన్ని స్థాయిలో దిగుమతుల సంబంధించినటువంటి పోస్టల్ కావచ్చు, తర్వాత వాణిజ్యపర శాఖ దిగుమతుల పైన అన్నిటిపైన నిషేధాజ్ఞలు కొనసాగుతాయి. గగనతలంలో కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి విమానాలపైన కూడా నిషేధం కొనసాగుతాయని ఇప్పటికే ప్రకటించారు. మే 23 వరకు కూడా ఈ యొక్క అన్ని అంశాలకు సంబంధించినటువంటి నిషేధాజ్ఞలు కొనసాగుతాయని చెప్పేసి మరొకసారి స్పష్టం చేస్తాం. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందంతో కొంత వెనక్కి తగ్గింది భారత్ అనేసరికి కొంత అంటే జనాల్లో కావచ్చు, కొంత మీడియా సర్కిల్స్ కావచ్చు, మొత్తంగా ఒక ప్రచారం జరుగుతుందో. ఎందుకంటే కేంద్రం పూర్తి స్థాయిలో పాకిస్తాన్ విషయంలో వెనక్కి తగ్గిందని, అది సరికాదు అని చెప్పేసి కూడా కేంద్రం నుంచి కూడా కొంత బ్రీఫింగ్ ఇచ్చే పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే కేవలం కాల్పుల ఒప్పందన, ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందమే తెలిపింది తప్ప మిగతా పాకిస్తాన్ సంబంధించిన అన్ని విషయాల్లో అదే ఒక నిషేధాజ్ఞలు కొనసాగుతాయి, ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేస్తా ఉంది. సో మొత్తంగా మాత్రం ఈ రోజు భేటీ తర్వాత నెక్స్ట్ పాకిస్తాన్ సంబంధించినటువంటి చాలామైన నిర్ణయాల విషయాల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. ఏదైతే భారత జనం ఏదైతే అనుకుంటున్నారో, భారత ప్రజలు ఏమనుకుంటున్నారో, రాజకీయ పార్టీలు ఏమైతే అనుకుంటున్నాయో వాటికి అనుగుణంగా ఈ యొక్క భేటీలో ప్రస్థానం తీసుకొచ్చే అవకాశం కనబడుతూ ఉంది. ఎందుకంటే ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో రాజకీయ పార్టీలతో భేటీ కాకుండా త్రివిధ దళాధిపతులు, రక్షణ శాఖ, అదేవిధంగా భద్రతా విభాగం అధికారులతో భేటీ అవడం వెనుక మాత్రం పూర్తి స్థాయిలో ఇది ఒక రకంగా కాశ్మీర్ సంబంధించి పాకిస్తాన్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదని ఒక మెసేజ్ ఈ రోజు నరేంద్ర మోడీ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంలో రేపు ఎందుకంటే మిలిటరీ డీజీఎం ఆధ్వర్యంలో రేపు సంబంధించినటువంటి 2 దేశాలకు సంబంధించిన డీజీఎం ఆధ్వర్యంలో మీటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో కొంత వాళ్ళకు ఎలాంటి అంశాలపై ఎజెండాకు సిద్ధ చేసే పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే ఈ భేటీ అని చెప్పవచ్చు. సో చాలా క్రూషియల్ భేటీ అని చెప్పవచ్చు. మొత్తంగా మాత్రం నరేంద్ర మోడీ ఈ భేటీలో చాలా కొన్ని భారత ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అన్ని అంశాలపై పాకిస్తాన్ సంబంధించినటువంటి విషయంలో తన వైఖరిని కుండబద్దలు కొట్టే అవకాశం ఉంది. అదేవిధంగా వివిధ దళాలకు కూడా కొంత ఎప్పటికప్పుడు స్వేచ్ఛనిచ్చి ఒకవేళ ఒక నిషేధాజ్ఞ కోసం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న నేపథ్యంలో పాక్ నుంచి మాత్రం కాల్పులు వస్తే ఎట్టి పరిస్థితుల్లో మనము చూస్తూ ఊరుకోవద్దు. అదే సమయంలో ఖచ్చితంగా కౌంటర్ అటాక్ చేయాల్సిందే, ఆ దాడిని ఎదుర్కోవాల్సిందే, ప్రతి దాడి చేయాల్సిందే అని చెప్పేసి కూడా స్పష్టం చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అదే సందర్భంలో నెక్స్ట్ ఈ యొక్క డ్రోన్ల దాడి విషయం కావచ్చు, అదేవిధంగా క్షిపణి ప్రయోగాల విషయంలో మొత్తంగా టెంపుల్స్, స్కూల్స్, ఆసుపత్రులు, భారత సరిహద్దులను టార్గెట్ చేసుకొని, ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేసుకొని ఈ మధ్య 2-3 రోజుల క్రితం చేసినటువంటి డ్రోన్ల దాడి, క్షిపణుల దాడి పైన లేవనెత్తే అంశం కూడా కనబడతా ఉంది. సో చాలా క్రూషియల్ భేటీ అని చెప్పొచ్చు. మొత్తానికి అయితే నెక్స్ట్ రేపటి సంబంధించి సమావేశం ఒకటైతే, ఈ సమావేశంలో ఎజెండా ఖరారు చేయడం ఒకటైతే, తదుపరి ఒకవేళ సమావేశం తర్వాత వచ్చే ఫీడ్బ్యాక్ ఒకవేళ సానుకూలంగా వస్తే ఒక రకంగా ఉంటుంది పాకిస్తాన్ తో వైఖరి, అదే విధంగా ప్రతికూలంగా వస్తే నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలో దానిపైన కూడా ఒక స్పష్టమైన ఎజెండాతో ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. రేపటి ఎజెండాను సెట్ చేసే పరిస్థితిలో ఈ మీటింగ్ కొనసాగుతుందని చెప్పవచ్చు సునీత. అయితే రాధాకృష్ణ, మరోపక్క రేపు ఏదైతే 2 దేశాల డీజీఎంఓలు సమావేశం కాబోతున్నారో అంతకంటే ముందుగా ఇటు త్రివిధ దళాల అధిపతులు ఏమైనా సూచనలు జారీ చేస్తున్నారా? ఎందుకంటే కూడా ఆల్రెడీ 2 దేశాలు భేటీ అయ్యాయి, కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది, అయినా కూడా పాకిస్తాన్ దాన్ని ఉల్లంఘించింది. కాబట్టి ఈసారి నమ్మే పరిస్థితులు ఉన్నాయా పాకిస్తాన్ ని? అంటే సునీత, ప్రస్తుతం ఒకటి అందరూ ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ఎప్పుడైతే అగ్రరాజ్య అమెరికా ఒక దౌత్యపరంగా అంటే ఒక రాయబారం నడుపుతుందో, సో దానికి అనుకూలంగా అగ్రరాజ్య అమెరికా చెప్పింది. ఎందుకంటే మిత్రుడుగా ఉంటూ వస్తున్నాడు భారత్ కూడా. సో ఈ నేపథ్యంలో అమెరికాకు సంబంధించినటువంటి అతను మాటకు విలువిచ్చి, డొనాల్డ్ ట్రంప్ లేకుంటే అమెరికా అధ్యక్షుడు మాటకు గౌరవం ఇచ్చి భారత్ కాల్పుల విరమణ ఒప్పందం కొంత వెనక్కి తగ్గింది తప్ప ఇదేదో పూర్తి స్థాయిలో పాకిస్తాన్ కు బెండ్ అవడమో లేకుంటే అగ్రరాజ్య అమెరికాకి భయపడి తలొగ్గింది అనుకుంటే అది పొరపాటు అని చెప్పేసి కింద చెప్తూ వస్తుంది. ఎందుకంటే రేపటి విషయంలో పాకిస్తాన్ ఏ మాత్రం తోక జాడించినా భారత్ నుంచి తీవ్ర స్థాయిలో ఎదురుదాడి ఉంటుంది. ఆ తీవ్రదాడి ఎదురు కూడా అమెరికా అనేది ప్రత్యక్ష సాక్ష్యం కావాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు చెప్పినట్టు మేము కాల్పుల విరమణకు ఒప్పందంకు వెనక్కి తగ్గాము,
పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణం, శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి మా వంతు సహకారం, మీ మాటకు గౌరవం ఇచ్చి మేము వెనుకదగ్గాము. కానీ అదే సమయంలో ఆ దాయాది పాకిస్తాన్ మాత్రం మీ మాటలు లెక్క చేయలేదు, మాపై కాల్పులు కొనసాగిస్తుంది. ఆ కాల్పులను, పాకిస్తాన్ కాల్పులను మేము చూస్తూ ఉండాలా అనేది మాత్రం ఒక అమెరికానే ప్రశ్నించే అవకాశం మనకు ఉంటుంది. సో దానికోసం భారత్ కూడా వేచి చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి కనుక పాకిస్తాన్ ఏదైతే ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే దానికి భారత్ నుంచి తీవ్రమైన ప్రతీకారము, కౌంటర్ ఉంటుంది. సో దానికి అమెరికా కూడా అప్పుడు ఏమి భారత్ ను ఒక ప్రశ్నించలేని పరిస్థితి, అదేవిధంగా భారత్ ను ఏమి అనలేని పరిస్థితి ఉంటుంది. సో అది కొంత అడ్వాంటేజ్ గా వాడుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. రేపటి రోజున భవిష్యత్తులో అమెరికాతో సహా ఏ దేశం కూడా భారత్ వైపు వేలు ఎత్తి చూపించే పరిస్థితి లేకుండా చూసుకుంటుందని చెప్పవచ్చు. అట్లాంటి భాగంగానే ఈ వ్యూహాత్మకంగా కొద్దిగా వెనక్కి తగ్గినట్టు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపటి రోజున పాకిస్తాన్ విషయాల్లో మనం చాలా కఠిన నిర్ణయాలు తీసుకునే అవసరం ఉంటుంది. అదే సందర్భంలో అటాక్ చేయాల్సిన అంశాలు ఉంటుంది. సో ఆ పాకిస్తాన్ పై అటాక్ చేసే సందర్భంలో భారత్ ను కూడా ఎవరు అగ్రరాజ్య అమెరికాతో సహా ఇతరత్ర ఏ దేశం కూడా క్వశ్చన్ ప్రశ్నించే అవకాశం లేకుండా చేస్తుందని చెప్పవచ్చు. దాంట్లో భాగంగానే ఈ యొక్క వ్యూహాత్మక అడుగులని చెప్పవచ్చు. రాధాకృష్ణ, మరోపక్క ఈ మీటింగ్ కంటే ముందు, ఏదైతే రేపు జరిగే ఈ సమావేశానికంటే ముందుగా కూడా ఏమైనా భారత డిమాండ్స్, ప్రధానంగా ఏమైనా డిమాండ్స్ పెట్టే అవకాశాలు ఉన్నాయి? లైక్ కాల్పుల విరమణనే కాకుండా అటు ఉగ్రవాద శిబిరాలకు సంబంధించి మూసివేత కానీ ఇలాంటి ఏమైనా డిమాండ్స్ పెట్టే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా సునీత, భారత్ కు ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి పెను సవాల్ ఒకటి, అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాలు కావచ్చు, తీవ్రవాదం నుంచే ముఖ్యంగా కూడా జైషే మహమ్మద్ కావచ్చు, లష్కర్-ఏ తోయిబా కావచ్చు, ఇలాంటివంటి తీవ్రవాద సంస్థల నుంచి అంతా కూడా భారత్ పై 30 ఏట దాడి దిగుతూ దశాబ్దాల కాలంగా భారత్ ను ఒక అలజడి సృష్టించి అనేక మంది, వందలాది మంది అమాయకుల ప్రాణాలను బలిగొట్టినటువంటి పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలనుకుంటుంది. సో మొదటగా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి తీవ్రవాద విషయంలో కఠిన వైఖరి అవలంబించాలి. లేదంటే మేమే ఏకంగా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి ఆ తీవ్రవాదులను పూర్తిగా నిర్మూలిస్తాం, తీవ్రవాదాన్ని అంతం చేస్తాము, అలాంటి దిశగా మేము అడుగులు వేయాల్సి వస్తుందని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టవచ్చు. అదే సందర్భంలో కాశ్మీర్ లో పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ గా చూడాలి. పిఓకే విషయంలో అక్కడ పాకిస్తాన్ కాశ్మీర్ విషయంలో పూర్తి స్థాయిలో భారత్ కి అన్ని హక్కులు ఉంటాయి. ఆ కాశ్మీర్ సంబంధించినటువంటి మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి భారత ప్రభుత్వం అనేది ఒక డిమాండ్ తో సంబంధించినటువంటి రేపటి సమావేశానికి సంబంధించినటువంటి ఒక ఎజెండా ఖరారు చేసే అవకాశం ఉంటుంది. ఈ డిమాండ్ తెరపైన పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా కీలకమైనవి. ఇవి అందరికీ సహజంగా అందరికి తెలిసిన అంశాలే. ఎందుకంటే తీవ్రవాదం ఒకటి, కాశ్మీర్ అంశం, ఈ రెండే మొత్తంగా కూడా భారత్ ని దశాబ్దాల కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆ రెండింటి విషయంలో పాకిస్తాన్ కి సంబంధించి భారత్ కట్టడి చేసే విధంగానే తమ డిమాండ్ కావచ్చు, ప్రతిపాదన కావచ్చు రేపటి మీటింగ్ ఎజెండాలో పెట్టే అవకాశం కనపడతా ఉంది. ఫైనల్ గా రాధాకృష్ణ, ఏదైతే రేపు జరిగి డిజిఎంఓల సమావేశానికి సంబంధించి అందులో కూడా ఏమైనా అమెరికా లాంటి దేశాలు ఏమైనా పాల్గొనే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇప్పుడు అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తుంది కాబట్టి ఖచ్చితంగా తటస్థ, అంటే ఇటు పాకిస్తాన్, భారత్ కాకుండా తటస్థ ప్రదేశంలోనే ఈ యొక్క సమావేశం కొనసాగే అవకాశం ఉంది. దానికి అమెరికా ఖచ్చితంగా ఇప్పటికే మధ్యవర్తిత్వం వహిస్తుంది కాబట్టి అమెరికాకి సంబంధించిన విదేశాంగానికి సంబంధించినటువంటి మార్క్ రూబియో లాంటి వాళ్ళు ఈ యొక్క సమావేశానికి అటెండ్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సో మార్క్ రూబియో రేపటి సమావేశానికి హాజరు అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. సో రెండు దేశాలకు సంబంధించినటువంటి ఎజెండా పైన, అదేవిధంగా రెండు దేశాల మధ్య ఇంత స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు రావడానికి కారణాలపైన రేపు ఈ యొక్క ఎజెండా మీటింగ్ లో చర్చకు వచ్చి వాటిపైన తదుపరి తర్వాత రెండు దేశాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో శాంతియుత చర్చలు కొనసాగుతాయా, లేకుంటే ఎప్పట్లాగే రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి అన్నది మాత్రం రేపటి సమావేశం తర్వాతే ఒక స్పష్టమైన ప్రతిపాదన కావచ్చు, స్పష్టత వచ్చే కనబడతా ఉంది. అయితే ఫైనల్లీ రాధాకృష్ణ, ఈ మీటింగ్ లో అటు ప్రధాని నివాసంలో ఏదైతే సమావేశం జరుగుతుందో ఇక్కడ ప్రత్యేకించి మనము ఈ యుద్ధానికి సంబంధించి అటు సోషల్ మీడియా వేదిక కానివ్వండి, అటు పూర్తిగా భారతదేశ పౌరులు కానివ్వండి, యుద్ధానికి కాల్పుల విరమణ ఈ అంశంలో పూర్తిగా నిరుత్సాహపడ్డారు. అందరూ కూడా వి వాంట్ టు ఫైట్ బ్యాక్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. కాబట్టి అటు ప్రజల అభిప్రాయాన్ని కూడా సేకరించి ఏమైనా నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా సునీత, ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ నిన్న తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం పైన కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కావచ్చు, లేకపోతే బీజేపీలో కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలో కావచ్చు, కొంత వ్యతిరేకత అని చెప్పలేం కానీ అసంతృప్తి, ఇంకా 2-3 రోజులు యుద్ధం కొనసాగిస్తే బాగుండేది, పాకిస్తాన్ విషయంలో కొంత సీరియస్ గా ఉంటే బాగుండేదని
ఒక భావన కావచ్చు, అభిప్రాయం కావచ్చు మెజార్టీ ప్రజల్లో ఉంది. సో దానికి పైన కూడా ఈరోజు చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఏంటంటే కేంద్రం కావచ్చు, మోడీ సర్కారు ఆలోచిస్తుంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో ఒకసారి యుద్ధం అనివార్యమైతే దానికి సంబంధించిన భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు వస్తాయి, ఆ దేశంలో ఎలాంటి ఆర్థికంగా కావచ్చు, ఇతరత్ర ఆహార సంబంధించి లేకపోతే ఆర్థికంగా కావచ్చు, ఇతరత్ర అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఒక వైపు పాకిస్తాన్ కట్టడి చేసేంత వరకు యుద్ధం రాకుండా ఆల్టర్నేట్ గా ఏదైనా అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి ఒక దాంట్లో బాగా వ్యూహాత్మకంగానే కొంత వెనక్కి తగ్గింది తప్ప ఎక్కడా కూడా పాకిస్తాన్ విషయంలో కేంద్రం కావచ్చు, మోడీ సర్కార్ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా కేంద్రం నుంచి వస్తుంది. అదేవిధంగా బీజేపీ నుంచి అగ్రనేతల నుంచి కూడా వస్తుంది. సో ఇది కేవలం కొంత ఒక విరామం మాత్రమే. సో ఒక అగ్రరాజ్య అమెరికా తీసుకున్న నిర్ణయం కావచ్చు, ఒక రాయబారం తీసుకుంది కావచ్చు, మధ్యవర్తం తీసుకుంది కావచ్చు, దానికి ఒక గౌరవం ఇచ్చి ఒక దశలో అక్కడ ఉన్నటువంటి మాటకు రెస్పెక్ట్ తో కొంత వెనుకడుగు వేసాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ విషయంలో మొదటి నుంచి ఏదైతే ఆ కఠిన వైఖరి ఉంటుందో ఖచ్చితంగా కొనసాగుతుంది. పరిస్థితులను బట్టి రకరకాల టర్న్ తీసుకుంటే ఒకవైపు ఆంక్షలు కావచ్చు, లేకుంటే యుద్ధమే కావచ్చు, ఇలాంటి పరిస్థితికైనా కేంద్ర ప్రభుత్వం, భారత సర్కార్, మోడీ సర్కార్ సిద్ధంగా ఉందనే ఒక మెసేజ్ కూడా ఈ రోజు మీటింగ్ తర్వాత ఒకటి పాస్ చేసే అవకాశం కనబడతా ఉంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.